వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుసిరి అఫీషియల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మన మెయిన్ తెలంగాణ స్పెషల్ బతుకమ్మ అన్నమాట. ఇక్కడైతే మనకి సాటర్డే సెలబ్రేట్ చేస్తున్నారు అబుదాబిలో. సో అందుకని మేమైతే ప్రిపేర్ అవుతున్నాము. సో చూడండి గైస్, సో నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాను. ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి గైస్, ఇక్కడ ఇలాగో కాస్ట్లీగానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగా పెట్టారో, అన్ని విగ్రహాలు కానీ ఫొటోస్ అన్నీ దొరుకుతాయి గైస్, బట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను ఫ్లవర్స్ తీసుకొచ్చాను అక్కడ నుంచి. సో కింద వేయడానికి బనానా లీఫ్ తీసుకొచ్చాను అన్నమాట, అండ్ టెంకాయ. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇన్ని ఫ్లవర్స్ టోటల్ ఒక 12 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను గైస్. అండ్ ప్రసాదం పెట్టడానికి నేను బనానా తీసుకున్నాను, ఎందుకంటే మాకు ప్రసాదాలు చేసేంత టైం కూడా ఆ రోజు మాకు లేదు కాబట్టి. సో ఇదంతా నేను ఫస్ట్ అయితే బనానా లీఫ్ని కట్ చేసుకున్నాను గైస్, కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కింద ఎలాగో మనం ఆకు వేస్తాం కదా, అందుకని నేను ఈ ఆకు తీసుకున్నాను బనానా లీఫ్. ఇక్కడ మనకు అవి దొరకవు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ బతుకమ్మ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట. సో తక్కువే, చిన్న బతుకమ్మని కాబట్టి నాకు అంత తక్కువ టైంలోనే అయిపోతుంది గైస్, ఎందుకంటే మనకి ఈవెంట్ 3 to 7 ఉందన్నమాట. సో మనం ఆల్రెడీ నేను 12కి అలానే స్టార్ట్ చేశాను. అయితే నేను ప్లాస్టిక్ ప్లేట్ తీసుకున్నాను గైస్, ఎందుకంటే మా దగ్గర స్టీల్వి అసలు ఏ ఐటమ్ కూడా లేదు, అన్ని గ్లాస్ ఉన్నాయి. సో అవి తీసుకెళ్ళినా కూడా వాటిని మెయింటైన్ చేయలేను కాబట్టి నేను ఆ ప్లాస్టిక్ ప్లేట్సే ఒక 4-5 అటాచ్ చేశాను అన్నమాట. అటాచ్ చేసి దానిపైన బనానా లీఫ్ వేసుకున్నాను. నాకు ఇక్కడ ఫ్లవర్స్ మధ్యలో అది స్టాండర్డ్గా ఉండడానికి నాకేం లీవ్స్ కూడా లేవు గైస్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అప్పుడు. సో నేనేం చేయలేకపోయినా, అందుకే ఆ బనానా లీఫ్ని కొంచెం కట్ చేసి మధ్యలో అరేంజ్ చేశాను అన్నమాట అట్లా. సో చూసాను గైస్.
క్యూట్గా భలే ఉంది కదా. నేనే చేశాను గైస్. సో ఇక్కడైతే ఒక రీల్ చేద్దామని ట్రై చేశాను గైస్, బట్ అది నాకు రాలేదు. సో నేను అక్కడితో వదిలేశాను. సో మా హస్బెండ్ కూడా వచ్చేసారు గైస్ ఆఫీస్ నుంచి. మా హస్బెండ్ బాగా హార్డ్ వర్కర్ గైస్ యాక్చువల్లీ. సో మనమైతే ఫెస్టివల్స్కి లీవ్ పెట్టేవాళ్ళం గైస్, మనం డుమ్మాలు కొట్టే మనుషులం అన్నమాట. సో ఇప్పుడైతే మనం పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం గైస్. గైస్ నేను ఒక చిన్న బతుకమ్మని అయితే చేశాను కదా, అదైతే మేము ఇంట్లోనే వాటర్లో పంపేసామన్నమాట. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము, రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా ఎలాగో బతుకమ్మ ఉంది కాబట్టి మేము ఇంకా కార్లోనే స్టార్ట్ అయిపోయాం గైస్. రీచ్ అయ్యాక చూడండి గైస్ అసలు ఎంతమంది వచ్చారంటే అబుదాబిలోనే సగం తెలంగాణ వాళ్ళు ఉన్నారు గైస్. అలా అనిపించింది నాకైతే ఫీలింగ్. అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మనకైతే రిజిస్ట్రేషన్ కంపల్సరీ, మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీనే. కానీ చాలా అంటే చాలామంది ఉన్నారు. అసలు మోర్ దెన్ 5000 మెంబర్స్ కంటే ఎక్కువే వచ్చారు గైస్. ఇక్కడ వీళ్ళైతే గెస్ట్లు అన్నమాట. సో కోకిల, నాగరాజు అండ్ సోనీ వాళ్ళైతే టీఎస్ నుంచి వీళ్ళు ఇన్వైట్ చేశారనమాట. ఇక్కడ చూడండి గైస్ అసలు ఎంతమంది ఉన్నారో. చాలా అంటే ఇంకా పైన కూడా వాళ్ళు బాయ్స్ కానీ వాళ్ళు పైన కూడా నిల్చోడానికి ఉంది అన్నమాట స్పేస్. సో చూడండి గైస్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు అబుదాబిలో ఉన్నట్టుగా అని ఫీల్ రాలేదు గైస్. యాక్చువల్గా హైదరాబాద్ అన్నట్టుగా ఫీల్ అనిపించింది అన్నమాట. సో అంత బాగా సెలబ్రేషన్స్ జరిగాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది గైస్ ఇలాంటి ఈవెంట్స్ కానీ ఇవైతే. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరే చూడొచ్చు అక్కడ ఎంత బాగా. నాకైతే నేను వచ్చినప్పటి నుంచి మా ఆఫీస్ వాళ్ళు కూడా మొత్తం మలయాళీ వాళ్ళు అన్నమాట. వాళ్ళకి ఇలాంటి ఫెస్టివల్స్ ఏం తెలియదు గైస్. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇలాంటి తెలుగు ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ అక్కడికి వెళ్తే ఇంకా కొత్త వాళ్ళని కలవచ్చు, తెలుసుకోవచ్చు అనే ఫీల్ అనిపించింది అన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా బతుకమ్మనైతే అక్కడ వాటర్లో పంపేసాము. తర్వాత ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు గైస్. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఈవెంట్ ఇక్కడ ఇంకా వాళ్ళే ఫోటోగ్రఫీ కూడా తీశారు గైస్. చూడండి ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.